నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా వార్ వల్ల మన ఇండియాలో ఎంత ఎఫెక్ట్ అయ్యిందో మనమైతే చూసాము. ముఖ్యంగా ఏదైతే క్రూడ్ ఆయిల్ విషయంలో ఎంత ఎఫెక్ట్ అయింది, రేట్లు కూడా ఏ విధంగా పెంచేశారు, అందులో కమర్షియల్ గ్యాస్ ధరలు ఏ విధంగా పెంచారు అనేది అయితే మనం చూసాము. దాదాపు 1100 1200 వరకు అయితే పెంచడం అయితే జరిగింది. అంటే ముందుగా 50 రూపాయలు, తర్వాత 100 రూపాయలు, తర్వాత ఏకంగా 1000 రూపాయలు అయితే పెంచిన రోజులైతే మనమైతే చూసాము. అలాంటిది ఇప్పుడు మళ్ళీ భారీగానే తగ్గాయని చెప్పుకోవాలి. మన జూలైలో మనం చూసుకున్నట్టయితే కనుక రీసెంట్గా 183 రూపాయలు అయితే తగ్గించడం అయితే జరిగింది. అది కాస్త మళ్ళీ ఇప్పుడు చూస్తే కనుక 2 రూపాయలు అయితే తగ్గించడం అయితే జరిగింది. అంటే మనకి టోటల్‌గా పెంచిన తర్వాత 3100 క్రాస్ అవ్వడం అయితే జరిగింది. అలాంటిది ఇప్పుడు తీరా చూస్తే రె మనకి 2700 చిల్లర రూపాయలైతే ఇప్పుడుంది. మనకి 2700 క్రాస్ అయితే అయ్యింది. అంటే ఇప్పుడు ఆ రేంజ్‌లో అయితే కనిపిస్తూ ఉంది కమర్షియల్ గ్యాస్. సో ఇదంతా విన్న ఎవరైతే హోటల్ సిబ్బంది వాళ్ళు ఉంటారో, అదేవిధంగా మనకి హాస్టల్స్ వాళ్ళు ఎవరైతే ఉంటారో, రెస్టారెంట్స్ వాళ్ళు ఎవరైతే ఉంటారో, వాళ్ళు ఇంకా చాలా హ్యాపీగానే ఫీల్ అవుతున్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకేసారి దగ్గరగా సుమారు 400 తగ్గిందంటే వాళ్ళు కూడా హమ్మయ్య చాలా తగ్గించారని చెప్పేసి కూడా వాళ్ళు ఆనందపడుతున్నారు. సో మళ్ళీ ఒకవేళ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు వార్ జరుగుతుందో, ఈ వార్ వల్ల మళ్ళీ ఏదైనా ఎఫెక్ట్ అయ్యుండొచ్చు. మళ్ళీ ఏదైనా మళ్ళీ పెంచే అవకాశాలు కూడా ఉండొచ్చు అని చెప్పేసి కూడా ప్రభుత్వం నుంచి అయితే చెప్పుకుంటూ అయితే వస్తున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. సో ఈ మళ్ళీ ఎక్కడ పెరుగుతాయని చెప్పేసి కూడా చాలా మంది ముందుగానే బుకింగ్స్ చేసుకొని ముందుగానే తీసుకునే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మనము రీసెంట్‌గా కూడా చూసాము ఏ విధంగా మళ్ళీ పెరుగుతాయని చెప్పేసి గ్యాస్ సిలిండర్ల వద్ద ఏ విధంగా భారీ లైన్‌లు కట్టేశారు. అసలు బుకింగ్స్ కూడా చేస్తే వారం రోజుల పాటు ఏ విధంగా వచ్చాయి, అదే ఇదంతా పక్కన పెడితే బ్లాక్‌లో కూడా బయట కూడా ఏ విధంగా అమ్ముతున్నారనేది మనం చూసాము. ఒక్క కమర్షియల్ సిలిండర్ గ్యాస్ 3000 ఉంటే 5000కు 6000కు అమ్ముకున్న పరిస్థితి అయితే చూస్తున్నాం. ఈవెన్ బ్యాచిలర్స్‌లో చిన్న సిలిండర్స్ ఏవైతే ఉంటాయో, మనం బ్యాచిలర్స్ రూమ్స్‌లో వాడే చిన్న సిలిండర్ ఏవైతే ఉంటాయో అవి రూ. 275 ఉన్నది కాస్త ఇప్పుడు తీరా చూస్తే 1000 రూపాయలకు కూడా అమ్ముతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో మొత్తానికైతే ఇప్పుడు కమర్షియల్ గ్యాస్ ధరలు అయితే కొంచెం తగ్గించడం అయితే జరిగింది. సో ఇదంతా విన్న వాహనదారులు ఏమంటున్నారనంటే గనక ఇప్పటికీ దాదాపు 10 రూపాయలైతే పెంచడం అయితే జరిగింది. ఇది కూడా కొంచెం దృష్టిలో పెట్టుకొని ఇవి కూడా కొంచెం తగ్గిస్తే బాగుంటుందని చెప్పేసి ట్వీట్లు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కామెంట్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఇదంతా విన్న మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.